మా మామ ఫోన్ ఇండియాకొచ్చి మా మమ్మీకి మొత్తం జెప్పేసిండు. ఓకే. సో, వీడు ఆఫీస్ అని జెప్పి ఇట్లా వెళ్తుండంట వాళ్ళ దగ్గర అని జెప్పి. లాక్‌డౌన్‌కి కరెక్ట్ 4 డేస్ బిఫోర్. బిఫోర్ లాక్‌డౌన్. ఓకే. ఇంట్లో నుండొచ్చేసాను. ఇంట్లో అది గూడా ఎట్లొచ్చానంటే పండుకున్న మా మామ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పిండు. ఇట్లా వీడు మళ్ళీ ఈరోజు గూడా ఆఫీస్ అని వెళ్ళిపోతాడేమో జాగ్రత్త అని చెప్పి. పండుకున్న మనిషికి ఇక్కడొచ్చిన కాళ్ళతోటి కొట్టింది మా మమ్మీ. అప్పుడు నేను చాలా బక్కగుండే. గుండెలో మెత్తగా. ఊపిరాడట్లేదు. మా హ్మ్. అపార్ట్‌మెంట్‌లో అందరూ జెప్పారు. "మేము డబ్బులు జమ జేసి ఇస్తాం. ఎందుకు నీకు వీళ్ళతోటి? ఎక్కడన్నా పారిపో నువ్వు" అని జెప్పి వాళ్ళు పెట్టే టార్చర్‌కి. హ్మ్. సరే అని జెప్పి ఇక్కడ కొట్టింది. దాని తర్వాత కొడుతుంది గదా అని చెప్పి నేను చెయ్యి ఇట్లా పట్టుకున్నా. ఆ గాజు గుచ్చుకుంది. ఆ గాజు గుచ్చుకుంటే రక్తం వస్తుంటే, ఆ రక్తం జూసి మా అన్న రైజ్ అయిండు. హ్మ్. "ఆ! మమ్మీకి రక్తం వచ్చేలాగా నువ్వు చేస్తావా?" అని జెప్పి మా అన్న కొట్టడం స్టార్ట్ జేసిండు. మా అన్న, మా మమ్మీ, మా డ్యాడీ. డ్యాడీ కొంచెం క్లోజ్ ఎక్కువుండే నాకు. సో, డ్యాడీ ఏం జెప్పిండు, "ఒక పని చేద్దాం. వీడికి సంపేద్దాం ఏమైనా ఇచ్చి. డైలీ కొట్లాటలు ఎందుకు ఇంట్లో. వీడికి సంపేస్తే అదొకటి అయిపోతది. ఒకటే దానికి మొత్తం కంప్లీట్ అయిపోతదని" జెప్పి. సో, దాని తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిపోయినంక నేను ఉండలేను మీతోటి ఇంట్లో. నా వల్ల అవ్వట్లేదు. చిరాకనిపిస్తుంది బట్టల్లో నాకు. నాకు ఊపిరాడట్లేదు. నాకు శారీసే కంఫర్ట్ అనిపిస్తుంది డ్యాడీ అని జెప్పి డ్యాడీ కాళ్ళ మీద పడ్డాను. సో, మమ్మీ, డ్యాడీ అన్నాను ఇంట్లో నుండి వెళ్ళిపో అని జెప్పారు. సరే అని జెప్పి నేను బట్టలు ప్యాక్ జేస్తుంటే, "ఎక్కడికి తీసుకెళ్తున్నావు బట్టలు" అని చెప్పింది మమ్మీ. ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నారు గదా! సో, నాకు బట్టలైతే ఉండాలి గదా! అంటే, "ఇది నా మొగుడు సంపాదించిన బట్టలు. నువ్వెట్లా తీసుకెళ్తావు" అని జెప్పి. హ్మ్. సరే అని జెప్పి వదిలేసిన. మా మామ యూఎస్ నుండి ఆఫ్‌కోర్స్ చుట్టాలొస్తే తీసుకొస్తారు గదా! క్లోత్స్. సో, యాస్ ఎ గిఫ్ట్ తీసుకొస్తే అది తీసుకుంటున్నా, అది మా తమ్ముడు తీసుకొచ్చిండు. తీసుకెళ్ళొద్దని. ఓకే. ఫైన్ అని చెప్పి స్టిల్ ఐ రిమెంబర్ థట్ కలర్. యెల్లో కలర్ టీ షర్ట్, జీన్స్, మళ్ళీ చెప్పులు, ఒక ఫోన్. చైన్ ఉండే గోల్డ్ చైన్. అది గూడా తీసేసి ఇచ్చేసిన ఇంట్లో. హ్మ్. ఇక్కడొచ్చినంక మమ్మీకి మొత్తం ఇప్పుడు మమ్మీ మొత్తం చూపించిన. వాళ్ళు చేసింది. కొట్టిన మార్క్స్ అవన్నీ. నా వల్ల కాదు మమ్మీ అక్కడ ఉండడం. ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను. నేను అక్కడ వెళ్ళలేనని జెప్పిన. సరే అని జెప్పి మమ్మీ యాక్సెప్ట్ జేసింది. 1 డే అయిపోయింది. వాళ్ళ దగ్గర నుండి ఏం ఫోన్ రాలేదు. 2 డేస్ ఏం ఫోన్ రాలేదు. 3 డేస్ ఏం ఫోన్ రాలేదు. మమ్మీ నాకు బట్టలేసుకోవడానికి లేకపోతే మళ్ళీ అప్పుడే మమ్మీ నాకు తీసుకెళ్ళి మ్యాక్స్‌లో అవన్నీ షాపింగ్ జేయించింది. బట్టలు లేవు కదా పిల్లోడికని జెప్పి. చూస్తున్నాం లాక్‌డౌన్ అయిపోయింది. వాళ్ళు ఒక్కసారి గూడా ఫోన్ జేసి అడగలేదు. పిల్లోడు బ్రతికుండా చచ్చిపోయిండా అని జెప్పి. ఓకే. హ్మ్. వదిలేసుకున్నారింకా? వాళ్ళు వదిలేసుకున్నప్పుడు నేను వదిలించుకోవడం హ్మ్. కరెక్టే గదా! సో, ఐయామ్ హ్యాపీ. ఫైన్. ఏ ప్రేమ నాకు చిన్నప్పటి నుండి దొరకలేదు. ఈ 6 ఇయర్స్‌లో ఈరోజు మార్నింగ్ మీరు కాల్ చేశారు. అవునా అవును. గదా! అవును. 12:00 అది. ఆ టైం దాకా నేను పడుకునే ఉంటాను. ఎవరు నాకు డిస్టర్బ్ జేయరు. ఏం జేయరు. మొత్తం మా మమ్మీయే చూసుకుంటది. ఎట్లా అంటే షీ ఈస్ ఎ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి యాక్సెప్ట్ చేయించింది నాకు. మెయిన్ థింగ్ ఒక 2 ఇయర్స్ రిలేషన్‌లో వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి నా కొడుకుగా నేను పెంచుకుంటున్నానని జెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మా పెద్దనాన్న గాని, మా చిన్న పెద్దమ్మ వాళ్ళు గాని నాకు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఇంట్లో మా మమ్మీకసలు కొడుకు ఉన్న వాళ్ళకెట్లా రెస్పెక్ట్ ఇస్తానో నాకదే రెస్పెక్ట్. హ్మ్. ఇప్పుడు సడెన్‌లీ ఒకరోజు నేను మమ్మీతోటి చెప్పిన. నా వల్ల అవ్వట్లేదు. నేనిట్లా మారిపోతా మమ్మీ. ట్రాన్స్‌ఫార్మ్ అంటే అయిపోతున్నారా? ఇట్లా మారిపోతాను డైరెక్ట్ చెప్పలేదు. ఓకే. లైక్ ఒక చిన్న ఇదొచ్చింది. బెడ్ మీద పడుకున్నప్పుడు నేను మమ్మీ నా పక్కనే ఉండాలి. పడుకుంటున్నప్పుడు మా మమ్మీ లేకపోతే నాకు నిద్ర రాదు. హ్మ్. సో, మాట్లాడుకుంటూ ఉంటే మమ్మీ ఒక చిన్న హెల్ప్ చేస్తా ఉంటే, ఏంది నానంటే, "నేను నీ కొడుకులానే ఉండాలంటే నేను లైఫ్ లాంగ్ నీ కొడుకులానే ఉండిపోతాను. నేను ఇట్లా మార్చు, ఈడ్చు అని నేనేం చెప్పను. కానీ ఇన్ కేస్ రేపని రోజు నేను చచ్చిపోతే నాకు ఆ పార్ట్ నా బాడీకుండొద్దు. నాకు అమ్మాయిలాగా చీర కట్టి ముత్తైదుకి ఎట్లా పైన పంపిస్తారో అట్లా పంపియండి" అని చెప్పిన. ఆ మాట మా మమ్మీ కొంచెం అదైంది. సో, అయ్యో! నువ్వు మెయిన్ ఇది మీ నీలాంటోళ్ళకి ఫీలింగ్ అర్థం చేసుకున్నారు. ఒకటి చేయించినా పుణ్యం అనేటిదుంటదని జెప్పి 1 మంత్‌లోనే మొత్తం డాక్టర్ దగ్గరెళ్లి అపాయింట్‌మెంట్స్ తీసుకోవడము, మళ్ళీ డాక్టర్ నాకు వెయిట్ లాస్ అది ఇది అని జెప్పి. అసలు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు గూడా మా మమ్మీ కళ్ళల్లో నీళ్లాగట్లేదు. 12:00, 1:00 లేసేదాన్ని నేను మార్నింగ్ 6:00 లేచి కేబీఆర్ పార్క్ మొత్తం ఒక రౌండేసుకొని, మళ్ళీ ఇంటికొచ్చి, మళ్ళీ ఒక గ్రీన్ టీ, మళ్ళీ 2 బాయిల్డ్ ఎగ్స్.
మళ్ళీ మధ్యాహ్నం ఒక యాపిల్, మళ్ళీ సాయంత్రం ఒక యాపిల్, గ్రీన్ టీ, మళ్ళీ నైట్ 2 చపాతీస్. 1 మంత్ అట్లనే చేశాను. హ్మ్. ఇట్లా అయిపోయాను. అప్పుడు ఎంత ఉండేవారు? వెయిట్ ఎంత ఉండేవారు మరి? అప్పుడు 74 ఉండే. హుహు. సర్జరీకి మెయిన్ వెయిట్ అంటే మా దాంట్లో హ్మ్. ఎంత 60. 60 ఉండాలి. సో డాక్టర్ అన్నాడు 14 కేజెస్ ఏమో తగ్గారు. 14, 15 లేదు. కేజెస్. నాకు 62 అయిపోయాను నేను. హుహు. ఇంకా తగ్గలేను నేను. అసలు హ్మ్. ఒంట్లో అదే లేదు. సో, సరే అని చెప్పి మొత్తం అయిపోయింది. సర్జరీకి ఎళ్తున్నా. రేపు మార్నింగ్ నా సర్జరీ. ఈరోజు నైట్. మా డ్యాడీ కాల్ చేసిండు. ఏడుస్తుండు రేపు మార్నింగ్. ఎవరు? మీ మా మమ్మీకి ఆల్రెడీ పెళ్లయిపోయింది. హుహుహు. ఓకే. సో, ఓకే. మా డ్యాడీ ఏడుస్తుండు. లైక్ రేపు ఈ టైంకి నా కొడుకు ఉండడు అని చెప్పి. హ్మ్. మమ్మీ, డ్యాడీ ఇద్దరు ఇక్కడ ఎమోషన్ ఏడుస్తున్నారు. అవుతున్నారు వీళ్ళు. హ్మ్. వీళ్ళు ఎమోషన్ అవుతున్నారైతే. చాలా ఎమోషన్. అంటే హ్మ్. స్టార్టింగ్ నుండి నడుస్తూనే ఉంది. కానీ నా ముందు ఎక్స్‌ప్రెస్ చేయలేదెప్పుడు. నాకదే బాధగా అనిపిచ్చి సెకండ్ డే మార్నింగ్ సర్జరీకెళ్ళేటప్పుడు డ్యాడీకి ఫోన్ చేసినా. మా చిన్న పెద్దమ్మ నాకు చాలా ఇష్టం. అయితే మా చిన్న పెద్దమ్మతోటి అన్నీ షేర్ చేసుకుంటా. సో, సర్జరీకెళ్తున్నా అంటే డైరెక్ట్ థియేటర్‌లో మా చిన్న పెద్దమ్మకి వీడియో కాల్ చేసి, "పెద్దమ్మ వెళ్ళొస్తానంటే" ఆమె ఏడవడం స్టార్ట్ చేసేసింది. హ్మ్. మా అమ్మకి నేను చెప్పను గూడా చెప్పలేదు నేను సర్జరీకెళ్తున్నా అని చెప్పి. ఆమెకెట్లా తెలిసిందో డైరెక్ట్ గుడికెళ్ళి, "నాకెందుకో ఏదో అనిపిస్తుంది. దేవుడికి దండం పెట్టుకొనొచ్చాను. నువ్వేదైనా పనికెళ్తున్నావా?" అన్నది. వాళ్ళకి తెలియని గూడా తెలీదు. నేను ఢిల్లీలో ఉన్నాను. సర్జరీకెళ్తున్నా అని చెప్పి. ఢిల్లీలో చేపించుకున్నారు. నేను ఢిల్లీలో చేయించుకున్నాను ఆ సర్జరీ. హ్మ్. సరే అని చెప్పి మా పెద్దమ్మతో మాట్లాడినా, మా డ్యాడీతో మాట్లాడుకున్నా, మా మమ్మీ అందరితో మాట్లాడినాక అందరూ ఎమోషనల్ అయిపోయిండ్రు. ఫోన్ కట్ చేసినాక మమ్మీ వైపు చూసి, "మమ్మీ ఇప్పుడు గూడా టైం ఉంది. ఇది నా సర్జరీ రూమ్. ఇది బయట మధ్యలో ఇంత పెద్ద గేట్. అటు అంటే ఇంకా నేను కొడుకులాగా ఉండిపోతాను. చెప్పు. ఇటు అంటే నేను కూతురుగా అయిపోతాను. నువ్వు చెప్పు. నీకు యాక్సెప్టా? కాదా? లైఫ్ ఇంకా చాలా పెద్దది. నేను ఎప్పుడైనా చేయించుకుంటా సర్జరీ. నీ కొడుకులా ఉండాలంటే నేను కొడుకులానే ఉండిపోతా" అని చెప్పిన. సో, ఇప్పుడున్న మీ లేదు. మీ మమ్మీకి కూతుర్లు ఉన్నారా ఎవరైనా? నేను ఒక్కదాన్నే ఉన్నాను మా మమ్మీకి కూతురు. ఇప్పుడా? హ్మ్. నేను చాలా ఎట్లా అంటే మా మమ్మీకి నేను ఒక్కదాన్నే ఉండాలి. ఇంకెవరు ఉండొద్దు. హ్మ్. దాని తర్వాత సరే అని చెప్పి మమ్మీ అన్నది, "అట్లా ఏం లేదు నాన్న నువ్వు సర్జరీకెళ్ళు" అని చెప్తే, సరే అని చెప్పి లోపలెళ్ళిపోయాను. హ్మ్. లోపల సర్జరీ థియేటర్‌లో పడుకోబెడుతుంటే ఒక లేనిపోని అది బీపీ హై అయిపోతుంది. సర్జరీ టైంలో అది అట్లా ఉండొద్దని చెప్పారు. సరే అని చెప్పి నేను మీరు డాక్టర్‌కి ఒక్కళ్ళే అన్నా. ఎళ్లారా? నేను ఒక్కదాన్నే వెళ్ళాను సర్జరీ రూమ్‌లో. హుహు. అంటే మీరు ఆపరేషన్ చేపించుకోవడానికి ఇక్కడి నేను, మా నుంచి మమ్మీ. ఢిల్లీకి. ఓకే. మా మమ్మీ లేకుండా నేను ఎక్కడికెళ్ళను. హ్మ్. ఈరోజు ఒక్కరోజు కొంచెం వచ్చాను కానీ, నార్మల్ టైమ్‌లో ఎప్పుడు నేను మమ్మీ లేకుండా ఎక్కడెళ్ళను. హ్మ్. సో, సరే అని చెప్పి మేము ఢిల్లీకెళ్ళిపోయాము. మొత్తం అయిపోయింది. సర్జరీ థియేటర్‌లో వెళ్ళినాక ఆ కత్తిలు, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ చూసి నాకు భయమొచ్చేసింది. హ్మ్. బీపీ హై అయితుంది. డాక్టర్ అంటుండు కూల్ చేయడానికి ట్రై చేస్తుండు. హి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఐ గెస్. మా ట్రాన్స్‌జెండర్స్‌కైతే. ఓకే. డాక్టర్ నరేంద్ర కౌశిక్ ఢిల్లీలో ఉంది తన హాస్పిటల్. సో, నేను డాక్టర్‌కి ఒకటే రిక్వెస్ట్ చేసిన. ఒక చిన్న రిక్వెస్ట్ డాక్టర్ అంటే, ఏంది చెప్పండి అంటే, నాకు మా మమ్మీ కావాలి. హ్మ్. మీరు అనెస్థీషియా ఇస్తా అంటున్నారు కదా! ఓకే ఇయ్యండి. అనెస్థీషియా నేను నా కళ్ళు క్లోజ్ చేసేదాకా మా మమ్మీకి నా దగ్గరే పెట్టండి డాక్టర్ అని చెప్పిన. సో, అది ఎట్లా పాసిబుల్ అయితది ఆపరేషన్ థియేటర్‌లో అని చెప్పాను. నాకు తెలీదు లేదంటే నాకు సర్జరీ వద్దని చెప్పిన. హ్మ్. భయమేస్తుంది మాట్లాడడానికి రావట్లేదు. హ్మ్. సరే అని చెప్పి డాక్టర్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మమ్మీకి లోపల పిలిచారు. మా మమ్మీ భయపడిపోయింది. ఏమైంది దీనికని చెప్పి. మళ్ళీ ఇట్లా ఇట్లా మమ్మీ నాకు భయమేస్తుంది. నేను చేసుకోలేను. నాకు నువ్వు కావాలి. ప్రతి అడుగులోనూ నాకు తోడుగుండాలని చెప్పి, సరే అని చెప్పి మమ్మీ చెయ్యి ఇట్లా పట్టుకున్నా. ఇట్లా చెయ్యి పట్టుకొని మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పేసరికి నాకు అనెస్థీషియా ఎక్కిపోయింది. మార్నింగ్ 9:00 వెళ్ళిన దాన్ని ఆపరేషన్ థియేటర్‌లో నైట్ 11:00 వచ్చాను. హ్మ్. 9-11 మమ్మీకి, డ్యాడీకి, పెద్దమ్మకి ఒక నరకం వాళ్ళు. ఇన్ రాంగానే మళ్ళీ నాకు ఆక్సిజన్ బెట్టారు. ఇక్కడ రక్తం, ఒంట్లో రక్తం లేకుండే అండ్ ఇదేమంటారు కొవ్వు ఫ్యాట్. మొత్తం ఎళ్ళిపోయింది. సో, ఈ చేతిలో ఇది, ఈ చేతిలో ఇది మాస్క్. బాడీ మొత్తం ఇట్లే. హ్మ్. మొత్తం ఇక్కడ నుండి వైట్ కారుతుంది నోట్లో నుండి. మమ్మీ జూసి తట్టుకోలేకపోతుంది. డ్యాడీ వీడియో కాల్ జేసి ఏడుస్తున్నాడు. పెద్దమ్మ ఏం జేయాలి? ఏం జేయాలని జెప్పి. అయితే స్టార్టింగ్ 2 డేస్ చాలా పెయిన్ ఉండే. హ్మ్. అదొక తట్టుకోలేని నరకం అనుకోండి. హ్మ్. ఇప్పుడైనా కొంచెం బెటర్. పాత కాలంలో ఎట్లా చేస్తుండే తెలుసా? హ్మ్.
ఇక్కడ సర్జరీ చేస్తుంటే పక్కనే తువ్వి పెడుతుండే. ఎప్పుడైనా కొంచెం పెయిన్స్ వస్తే పెయిన్ రిలీఫ్ గానీ, స్లీపింగ్ టాబ్లెట్స్ అవి ఇచ్చి మాకు అది చేస్తారు. పాత కాలంలో అప్పటిదప్పుడే కట్ జేసేసి నూనె ఉంటాయి గదా! దాంట్లో అది జేస్తుండే. బ్రతుకుంటే ఓకే. సచ్చిపోతే అక్కడే బూడిదేసి వెళ్ళిపోతుండే. హ్మ్. పాత కాలంలో మా ట్రాన్స్‌జెండర్‌కి. ఇప్పుడు అట్లా లేదు. మంచి మంచి డాక్టర్స్ వచ్చారు. అన్నీ జేస్తున్నారు. సో, ఎంతైనా పెయిన్ ఎంత టాబ్లెట్స్ ఇచ్చినా పెయిన్ అనేటిదుంటది. అవును. సో, ఆ 2, 3 డేస్ నాకు అదనిపిచ్చింది. థర్డ్ డే మమ్మీ ఇక్కడే ఉంది. నేను బెడ్ మీద ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నా. ఇట్లా చూసిన మమ్మీకి. హ్మ్. మమ్మీ నేను చాలా అల్లరి పిల్లని మా ఇంట్లో. హ్మ్. చాలా అల్లరి చేస్తూ ఉంటాను. సో, మమ్మీ ఏమో గమ్మునయిపోయింది. ఇప్పుడు నేను ఇది నా ఓన్ డెసిషన్. అవును. దీంట్లో పెయిన్స్ ఉంటాయని నాకు తెలుసు. హ్మ్. నొప్పులు, గిప్పులు అన్నీ నేను యాక్సెప్ట్ చేసే నేను దీంట్లో వచ్చాను. హ్మ్. సో, ఇప్పుడు నేను బాధపడుతూ మా పేరెంట్స్‌కి ఎందుకు బాధ పట్టియాలని చెప్పి నేను మా మమ్మీ ముందు మమ్మీ అయిపోయినా ఇప్పుడు నేను ఓకే అయిపోయాను ఇంటికెళ్ళిపోదాంపా. రావట్లేదు. ఓకే. ఐ మీన్ మంచిగా రావట్లేదు వాయిస్. ఎళ్ళిపోదాంపా ఇంటికని చెప్పి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు చేసేది మళ్ళీ మొత్తం వచ్చి హీటర్, గీటర్ మొత్తం ఆన్ చేశారు బాడీకి. 3 డేస్‌కి అది మొత్తం తీసేసారు పట్టీలు, గిట్టీలు చేతిలో ఉన్నది. బాడీ మసాజ్. ఇట్లా తిరగలేము, ఇట్లా తిరగలేము. సర్జరీ అయినప్పుడు. హ్మ్. సో, 10 డేస్ ఎట్లనో అట్లా ఫైన్ అయింది. హైదరాబాద్‌కొచ్చేసాను. అంటే హైదరాబాద్ మీ ఎయిర్‌పోర్ట్ జనరల్‌గా ఇట్లా ఆపరేషన్ చేసిన తర్వాత సెపరేట్‌గా మిమ్మల్ని ఉంచుతారని చెప్పని అంటారు గదా! ఉంచుతారండి. హ్మ్. అది ఎట్లా అంటే మా కమ్యూనిటీలో ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఫ్యామిలీలో పుడితే ఎట్లా ఫ్యామిలీ వాళ్ళు దానికి రిసీవ్ చేసుకుంటారు. కేరింగ్. లైక్ దేవుడికి ముట్టుకోవద్దు. అట్లా ఇట్లా చేయరు కదా! ఒక 21 డేస్ అట్లా. హ్మ్. అట్లా ఉంటది. ఓకే. ఇప్పుడు నేను అబ్బాయికెళ్ళి అమ్మాయిగా నేను రిటర్న్ వచ్చాను మా ఇంటికి. పునర్జన్మలో. సో, అప్పుడు నేను చిన్న పాపనే గదా! హ్మ్. అది నా కొత్త లైఫ్. అదే సో, పునర్జన్మలో. పునర్జన్మలో వెల్కమ్ అన్నట్టు అమ్మవారికి అది ఇది చూడొద్దు. మా దాంట్లో అయితే అమ్మవారికి చూడొద్దు. హ్మ్. ఏ దేవుళ్ళకి చూడొద్దు. వేరే అబ్బాయిల ఫేస్ చూడొద్దు. అద్దంలో మా ఫేస్ చూడొద్దు. మొత్తం కాటిక పెట్టి ఉంటారు. ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళే వస్తారు. హ్మ్. మా కమ్యూనిటీ వాళ్ళొచ్చి చూసి అది జేస్తారు. 11 డేస్ స్నానం ఉంటది. 21 డేస్ స్నానం ఉంటది. మళ్ళీ 31 డేస్ స్నానానికి హ్మ్. రిచువల్స్ అన్నీ చేసుకొని పసుపు కొంతమంది గ్రాండ్‌గా చేసుకోవాలన్న ఫంక్షన్ గ్రాండ్‌గా చేస్తారు. లేదంటే లేదు. నాది మాత్రం మా ఇద్దరు మమ్మీలకి నేను ఒక్కదాన్నే కూతురిని కాబట్టి ఓకే. నా పసుపు ఫంక్షన్ గాని, నా పెళ్లి ఫంక్షన్ గాని 2 చాలా బాగా చేశారు. హుహు. ఎంత గ్రాండ్‌గా అంటే ఇప్పటిదాకా హైదరాబాద్‌లో అంత గ్రాండ్‌గా ఎవరు చేసుకోలేదు. హ్మ్. అంత గ్రాండ్‌గా చేశారు. అంటే మీ మీ కమ్యూనిటీలో. మా కమ్యూనిటీ వాళ్ళని. ఓకే. హ్మ్. పెద్ద స్టేజ్ ఏసి హ్మ్. పల్లకిలో తీసుకొని రావడం అది చాలా బా చేశారు. హ్మ్. మీ మమ్మీ పేరు? మా మమ్మీ పేరు నిషా. నిషా. ఈ నేను సేమ్ చెప్పాను గదా! నా సే పేరులో ఒక లాజిక్ ఉంది. ఓకే. మా పెద్దమ్మ పేరు ప్రియాంక. ప్రియాంక సింగ్ తెలుసు కదా! 'బిగ్ బాస్' సీజన్ 5 కాంటెస్ట్ 7 ఓకే. తను. మీ ఇంకా మా పెద్దమ్మ మమ్మీ. మరి? ఆ! ప్రియాంక సింగర్. యాహ్! మా పెద్దమ్మ. సూపర్. ఆ! మా మమ్మీ. సో, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో, హ్మ్. వీళ్ళిద్దరి పేరు మీద నిషా, ప్రియాంక నిషిక. సో, ఒక నిషాలో నీ ప్రియాంకలో హాఫ్. తీసుకున్నా, ఓకే. రైట్. ప్రియాంకలో రైట్. హాఫ్ తీసుకున్నా. ఓకే. ఇద్దరి రైట్. పేర్లో హాఫ్ హాఫ్ తీసుకొని నా పేరు పెట్టుకున్నా నిషిక అని చెప్పి. సూపర్. ఇంకేముంది. చాలా హిస్టరీ ఉందయితే మీ ఆ! పేరుకి. మీరు ఈ ప్రొఫెషన్‌లోకి ఎప్పుడొచ్చారు? ఇప్పుడు ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు మేకప్ మేకప్ ఆర్టిస్ట్‌గా. ఆర్టిస్ట్‌గాను. మేకప్ అంటే ఆర్టిస్ట్‌గా ఆల్రెడీ మీరు పాస్ట్‌లో చెప్పారు. మీరు డిజైనర్‌గా చేశా అని నేను ఫ్యాషన్ చెప్పన్నారు. డిజైనింగ్‌గా చేసినా కదా! సో, అదేమన్నా యూజ్ వెన్ ఐ అయిందా? వాస్ లైక్ బాయ్ సో, మా కమ్యూనిటీ వాళ్ళకి డిజైన్స్ చేసిస్తుండే. ఓకే. ఇట్లా హ్మ్. వాళ్ళకి ఐడియాస్ చేసి అంటే మీ లేదంటే నాకు వోళ్ళందరిని అందంగా చూపిస్తున్నారన్నమాట అయితే. ఆఫ్ కోర్స్ చూయించాలి. మా వాళ్ళెందుకు వెనకాలుండాలి? హ్మ్. ఇప్పుడు వచ్చిన జనరేషన్‌లో ఆడవాళ్ళకి, మా వాళ్ళకి కరెక్ట్ టైంలో పోటాపోటీ. హుహు. ఆఫ్ కోర్స్. అవును గదా! మేము చిన్నప్పటి నుండి మేము ఆడోళ్ళం అని చెప్పి మొత్తం సమాజంతోటి నేను కొట్లాడుకొని మేము బయటకొచ్చినప్పుడు మేము నార్మల్ శారీస్‌లో ఎందుకు రావాలి? మేము నార్మల్ బట్టల్లో ఎందుకు రావాలి? వాళ్ళకి ధీటుగా రావాలి గదా! హ్మ్. కాంపిటీటివ్‌గా ఉంటారా? ఆఫ్ కోర్స్. హ్మ్. యూ కెన్ సీ మై ఇన్‌స్టా ప్రొఫైల్ ఆల్సో నా క్లోత్స్ గాని అవును. ధీటుగుంటాను ఎప్పుడైనా ఆడవాళ్ళతోటి. హ్మ్. మా అపార్ట్మెంట్‌లో అక్క వాళ్ళే అంటారు, "మేము గూడా ఇంత డ్రెస్సింగ్ జేసుకోము నువ్వెంత చేస్తున్నావు." అవును. నాకు చాలా ఇష్టం. ఐ లవ్ శారీస్. నాకు శారీస్ అంటే పిచ్చి ప్రాణం. హ్మ్. ఇప్పుడుండొచ్చు నా ఇంట్లోనే ఒక 2, 300 శారీస్ ఉంటాయి. హ్మ్. అంటే మీ వోళ్ళకి అంటే మీరు మేకప్ అంటే ఎవరికేస్తారు? ఇప్పుడు సినిమాలోనా? లేదంటే సీరియల్స్‌కా? లేదండి ఈ బ్రైడల్స్‌కి జేస్తాను. బ్రైడల్. ఓకే. హ్మ్. రైట్. అంటే ఈవెంట్స్ గాని, మ్యారేజెస్ గాని ఇట్లా వాటి అందరికేనా?
ఈవెంట్స్ మేనేజర్స్ అని చేస్తాను. మ్యారేజెస్ ఇంకా మా కమ్యూనిటీలో ఫంక్షన్స్ ఉంటాయి. అవును. మాకనేది ఏం ఫంక్షన్స్ ఉంటాయండి. మా వాళ్ళు ఎవరైనా బర్త్‌డే చేసుకుంటే వాళ్ళ బర్త్‌డేస్‌కి అట్లా ఇట్లా హ్మ్. ఆ ఫంక్షన్స్‌లో కొంచెం బావుంటది గదా! అని జెప్పి వాళ్ళు అవును. వెళ్తారు. ఫ్యామిలీస్‌లో మేము వెళ్ళి మేమొచ్చాం, మేము ఇట్లా రెడీ వచ్చామని జెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. హ్మ్. సో, మా దాంట్లోనే మా వాళ్ళ దగ్గర మేము అందం చూయించుకున్నాం. హ్మ్. ఇప్పటికి మీరు ఇట్లా ఉన్నట్టు మీ వాళ్ళకి ఎవరికీ తెలీదా? ఇప్పుడు ఏదండి? మిమ్మల్ని ఇలా చూసినా గాని మీకు గుర్తుపట్టరుగా మీ పేరెంట్స్? మీ నాకు వాళ్ళ ముందు వెళ్ళాలని గూడా లేదు. అంటే జనరల్‌గా గుర్తుపట్టరుగా మీరు లేదు. మిమ్మల్ని? గుర్తుపట్టరు. రిలేటివ్స్‌లో అందరికి తెలిసిపోయింది నేనిట్లా అని జెప్పి. కానీ హ్మ్. వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఇప్పుడు నా లైఫ్ చాలా బావుంది. హ్మ్. అనుకున్న లైఫ్‌లో అనుకున్న విధానంగా ఉన్నాను. నాకిష్టమైనట్టు నేను కట్టుకుంటున్నా. నాకిష్టమైనట్టు నేనుంటున్నా. సో, దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. అండ్ ద మెయిన్ థింగ్ నాకు మా మమ్మీ. మీకు పెళ్లయిపోయిందా? హ్మ్. మీకు పెళ్లయిపోయిందా? లేదండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మంచి మంచి విషయాలు చెప్పారు. థాంక్ యూ అండి. హ్మ్. మీ లైఫ్ ఇంకా మంచిగా ఉండాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ కమింగ్. థాంక్స్ ఎ థాంక్ యూ లాట్ సో ఫర్ మచ్. ఇన్వైటింగ్. తప్పకుండా. ఇంకా మంచి హ్మ్. ఫ్యూచర్ ఉంటది మీకని కూడా అనుకుంటున్నాం. హ్మ్. మీరింకా ఈ బ్రైడల్ ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్‌గా అవి కూడా చేయాలని చెప్పని ప్లాన్ చేస్తున్నానండి ఓకే. బొటిక్ కోసం. దేనికి? బొటిక్ బొటిక్. ఓకే. రైట్. అది ప్లాన్ ఇంకోటి చేస్తున్నాను. మీరు ఇంకోటి చెప్పారు. ట్రాన్స్ మిస్ ట్రాన్స్ కూడా ట్రై చేస్తున్నా అని చెప్పి అన్నారు. చేయాలి. హ్మ్. దానికి కూడా ఆల్ ది దిస్ బెస్ట్ అండి. ఇయర్ ఐ విల్ ట్రాన్స్. ఓకే. ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఇవి? ఎవ్రీ ఇయర్ జరుగుతది. ఓకే. సూపర్. ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసారా మీరు? అట్లా చేయలేదు ఫ కానీ ఫస్ట్ టైమా? ఫ్యాషన్ ఈవెంట్‌కి చేశాను. ఓకే. తను ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అయ్యి లైక్ నాకు మేము చేస్తున్నాము. సో, ఫస్ట్ టైమ్ ఒక ట్రాన్స్‌కి మేము రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, సరే అని చెప్పి వెళ్లి చేశాను నేను. సూపర్. సూపర్. అయితే త్వరలో రాబోతున్నారు అయితే మిస్ ట్రాన్స్ ఆ! నిషికా గారు. ఆ! నిషిక మే గారొద్దు. మేము ముందుగానే ఇచ్చేస్తున్నాం మిస్ ట్రాన్స్ నిషికా గారు అని చెప్పని. థాంక్ యూ. ఆ! ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ సో మచ్. రైట్ చూసారు కదా! మరి నిషికా గారి జీవితం ఎన్ని ఒడిదుడుకుల నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనేది మనం చూసాం. ఆమె నోటితో ఆమె చెప్పడం జరిగింది. సో, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.